ట్రావెల్ వ్లాగ్ చూడబోతున్నారు అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత ఇది నా మొదటి ఫ్లైట్. నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పటి నుంచి యశ్వంత్ కూడా ఎక్కడికి ట్రావెల్ చేయలేదు. సో ఈ రోజు ఇద్దరు చాలా గ్యాప్ తర్వాత ట్రావెల్ చేస్తున్నాము కాబట్టి సూరత్ వచ్చేటప్పుడు మేము చాలా చూసింది ఏంటంటే అసలు రోడ్స్ కానీ ఏదైనా అసలు ఎంత హైజీన్గా ఉంది తెలుసా అంటే అసలు చాలా నీట్గా అంటే నీట్గా ఉంది. బాంబే మార్కెట్ వచ్చిన సూరత్లో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే నా ట్రావెల్ వ్లాగ్ చూడబోతున్నారు అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత ఇది నా మొదటి ఫ్లైట్. అంటే లిటరలీ 6.5 months గ్యాప్ వచ్చిందనమాట నేను నా ట్రావెల్ చేయడానికి. సో ఇది అనేది చాలా మచ్ నీడెడ్ బ్రేక్. సో బట్ ఏంటంటే ట్రిప్గా ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళట్లేదు. బట్ యాజ్ యూజువల్ వర్క్ మీదనే వెళ్తున్నాను అండ్ ఐ మీన్ షూట్ పర్పస్ మీదనే వెళ్తున్నాను. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తాను అండ్ నాతో పాటు ఎవరెవరు వస్తున్నారు అన్నీ మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. సో దానికైనా ముందు లేట్ అయితే అవుతుంది, ఎందుకంటే ఈరోజు నాకు 7:15 ఫ్లైట్ కాబట్టి అరౌండ్ 5 o'clock నేను ఇంట్లో నుంచి బయలుదేరాలి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది. లైట్గా ఇంకా కొన్ని చిన్న చిన్న ప్యాకింగ్స్ అని ఉంది. ఆ ప్యాకింగ్స్ అన్ని ఫినిష్ చేసుకొని అలాగే ఎనర్జీ కోసం ఒక మంచి కాఫీ అన్ని తాగి బయలుదేరుతాం. చలో లెట్స్ స్టార్ట్. సో గైస్, మనం ట్రావెల్ చేసేటప్పుడు బట్టల్ని ప్యాకింగ్ చేసుకోవడము ఎంత ఇంపార్టెంటో సో స్కిన్ కేర్ ని కూడా తీసుకెళ్ళడం అంత ఇంపార్టెంట్. సో ఈ రోజు నా ట్రావెల్ కిట్ తో పాటు నేను ఈ క్యూర్ స్కిన్ కిట్ ని కూడా తీసుకెళ్తున్నాను. సో ఏంటిది ఈ క్యూర్ స్కిన్ కిట్ అని అనుకుంటున్నారా? ఆఫ్టర్ బిగ్ బాస్ షూటింగ్ లో చాలా బిజీ అయిపోయి నేనైతే నా స్కిన్ కేర్ తీసుకోవడం చాలా వరకు మర్చిపోయాను అనమాట. బికాస్ బిజీ అయిపోయాను కాబట్టి. సో దానివల్ల మీరే చూస్తున్నారు స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది, హైపర్ పిగ్మెంటేషన్స్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడు నా బిజీ స్కెడ్యూల్ కి ఇందాకే చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళి డర్మటాలజిస్ట్ ని కలవాలంటే నాకైతే అస్సలు టైం లేదు. సో నేను కూడా చాలా చోట విన్నాను ఈ క్యూర్ స్కిన్ యాప్ గురించి. సో ఇక్కడ ఏంటంటే మనము నేరుగా డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వచ్చు. అంటే మనకు ఎలాంటి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర మనము డైరెక్ట్ గా టెక్స్ట్ చేయొచ్చు అన్నమాట. సో మన స్కిన్ ప్రాబ్లం అన్ని వాళ్ళు విన్న తర్వాత మాకు ఒక ప్రాపర్ స్కిన్ కిట్ ని అయితే చేసి పంపిస్తారు. సో ఈ రోజు నా స్కిన్ కి ఉన్న ప్రాబ్లమ్ ని బట్టి నాకు కొన్ని ప్రోడక్ట్ అయితే వాళ్ళు పంపించడం జరిగింది. సో ఈ రోజు మీకు నేను కూడా ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేసి ఎలా ఉంది అనేది చూపిస్తాను. చూసారు కదా, ప్రోడక్ట్ అయితే అప్లై చేసుకున్నాను. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. అండ్ చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. దట్ అమేజింగ్. అండ్ ఇందాక చెప్పినట్టు వాళ్ళు మాకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. అంటే మా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత మనము దానికి తగ్గట్టుగా ఆన్సర్ చెప్తే వాళ్ళు ఆన్లైన్లోనే మన స్కిన్ ని అనలైజ్ చేసి సో మన స్కిన్ ఇష్యూస్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఒక కిట్ని అయితే వాళ్ళు రెడీ చేసి పంపిస్తారు. సో ఇదే ఆ కిట్. అండ్ ఇంకోటి ఏంటంటే కన్సల్టేషన్ అనేది వాళ్ళు మనకు ఫ్రీగానే చేస్తారు. కాబట్టి మీరు చేయకుండా మీరు ఇప్పుడే ఈ క్యూర్ స్కిన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైతే ఉందో మీరు లైవ్ గా వాడుతూ మన డర్మటాలజిస్ట్ తో మీరు టెక్స్ట్ చేయొచ్చు. గైస్, యూజ్ మై కోడ్ శోభా100 అండ్ గెట్ 100 rupees ఆఫ్. సో ఇందాకే చెప్పినట్టు ఎవరైతే బిజీగా ఉన్నారో సో మీరైతే ఈజీగా ఆన్లైన్ లోనే డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఇప్పుడే ట్రై చేయండి. అండ్ నాకు కూడా ఎనివే లేట్ అవుతుంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా ప్యాకింగ్ అనేది చేసుకొని బయలుదేరదాం.
సో ఏంటంటే నేను స్టార్ట్ అవుతున్నాను, లగేజ్ అన్నీ పెట్టుకున్నాను అంటే షాడోకి డౌట్ అనమాట, నేను వెళ్తున్నాను అనేసి. ఆల్రెడీ చూడండి మొహం ఎట్లా పెట్టుకున్నాను. షాడో బాయ్. ఈరోజు నాతో పాటు నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పటి నుంచి యశ్వంత్ కూడా ఎక్కడికి ట్రావెల్ చేయలేదు. టైం దొరకక తను కూడా బిజీ అయిపోవడం వల్ల యశ్వంత్ కూడా ట్రావెల్ చేయలేదు. సో ఈరోజు ఇద్దరు చాలా గ్యాప్ తర్వాత ట్రావెల్ చేస్తున్నాము కాబట్టి అదొక చాలా ఎక్సైట్మెంట్. సో యశ్వంత్ కూడా చూపిస్తాను. జస్ట్ ఐ చెప్పొచ్చు కదా. హాయ్ ఫ్రెండ్స్ అంతే. సో చలో మాకు కూడా లేట్ అవుతుంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. సో ఫైనలీ ఈరోజు నేను ఆన్ టైంకి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను అనమాట. ప్రతిసారి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే నాకు అయ్యో టైం అయిపోయింది అట్లా ఉంటుంది అనమాట. ఈరోజు యశ్వంత్ తీసుకొచ్చాడు కాబట్టి ఆన్ టైం, ఇంకా 10 minutes ఎర్లీ తీసుకొచ్చేసాడు. ఎలా ఫీల్ అవుతున్నారు ఎర్లీగా రావడం? అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సూపర్ అమేజింగ్. టైంకి వచ్చాము. సో ఫ్రెండ్స్ నేను లేకపోతే లేట్ చేస్తుంటది, హడావిడి చేస్తుంటది. ఫస్ట్ టైం కొద్దిగా నిదానంగా ప్రశాంతంగా వచ్చాము. సో టైం ఉంది కాబట్టి హ్యాపీగా వెళ్దాం. సో బీటూలో నేను నా కార్ని పార్కింగ్ చేయడం జరిగింది, ఎందుకంటే ట్రావెల్ చేస్తున్నది జస్ట్ 1 day కాబట్టి. సో క్యాబ్ ఎక్కడం కింద మా కార్ తీసుకురావడం మేలని అనిపించింది, ఎందుకంటే క్యాబ్ ఛార్జెస్ చాలా ఎక్కువ అయిపోతాయి మీకు తెలుసు కాబట్టి. సో అది అనమాట. సో 10 minutes ఎర్లీగా వచ్చాము కాబట్టి కాస్త వెళ్ళి ప్రశాంతంగా చెకిన్ అయిపోయి వేడి కాఫీ తాగి తర్వాత ఫ్లైట్ ఎక్కి 1 hour పడుకొని వెళ్ళిపోతాం. ఎక్కడ ఏంటి చూపిస్తాను, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఎక్కడ ఎలా అయితే ఇప్పుడే ఇంకొక విషయం తెలిసిందనమాట. ఏంటంటే నేను లేనప్పుడు యాక్చువల్లీ యశ్వంత్ దగ్గరికి ట్రావెల్ చేయలేదని అనుకున్నాను, కానీ నేను లేనప్పుడు యశ్వంత్ గోవాకి వెళ్ళి వచ్చానంట. ఇప్పుడే తెలిసింది, నిజం ఒప్పుకున్నాను. సో ఊరికి నీకు బిల్డప్ ఇచ్చాను కదా, 6 months అయింది కూడా ట్రావెల్ చేయలేదు. ట్రావెల్ చేయలేదు కదా, కానీ గోవాలో వచ్చాను కదా. ఒకసారి వెళ్ళా చూసాను, నేను హౌస్లో ఉన్నాను అనేసి ఫ్రీగా వెళ్ళి రిఫ్రెష్మెంట్ ఇచ్చారు. అది కూడా ఫ్రెండ్స్తో కార్లో వెళ్ళాను, ఫ్లైట్లో వెళ్ళలేదు. వాట్ ఎవర్ వెళ్ళావా? అక్కడ జర్నీ 1 day, పోవడానికి 1 day, రావడానికి 1 day, అక్కడ 1 day, అది 3 days. వాట్ ఎవర్ గోవాకి అయితే వెళ్ళావా? వెళ్ళా. వెళ్ళి ఏం చేసా అక్కడ కూడా నేను బిగ్ బాస్ కొట్టలేదు. మేము బస్ ఎక్కి ఆల్మోస్ట్ 10 minutes అవుతుంది, ఇంకా ఫ్లైట్ దగ్గరికి బస్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే నేను ఎంత హెల్తీగా వచ్చుంటాను కదా. అన్నీ వస్తే హ్యాపీగా అడిగితే బ్రేక్ఫాస్ట్ చేశాను. అంత అన్నీగా రాలేదు, 5 నిమిషాలు అట్లా. నేను మార్నింగ్ మీకు చెప్పాను కదా, రోజు చాలా తొందరగా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాను. బస్సులో పడుకుంటుంది ఫ్రెండ్స్, బస్సులో పడుకోవట్లేదు. నేను తొందరగా వచ్చాను అనేసి మేబీ చాలా టైం ఉంది అనిపిస్తుంది. సో ఇంకా ముందు కూడా అంటే ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లా మంచిగా టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను. ఇన్స్పైర్ బై యశ్వంత్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇన్స్పైర్ చేశాను, 10 minutes ఎర్లీగా తీసుకొచ్చాను. ఘోరంగా ఆకలి వస్తుంది, తిందామని అనుకున్నాం కానీ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది 10 minutes. సో ముందుగా ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్లో ఏదైనా శాండ్విచ్ లాంటివి ఉంటే తినేసి ఆకలి వచ్చిన ఏదైతే డిఫరెన్స్. నో కాఫీ. సో ఈరోజు ఏంటంటే ఇందాకే చెప్పాను కదా, నేను సూరత్కి వచ్చాను అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మటీరియల్ అనేది చాలా 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 ఫేమస్ కదా. సో మీ అందరికీ తెలుసు నాకు కొంచెం ఫ్యాషన్ పిచ్ ఎక్కువ. సో చాలా రకాల డ్రెస్సెస్ అన్ని నేను కొంచెం రెడీ చేసి పెట్టుకోవాలి ముందు రాబోతున్న అకేషన్ కోసం కాబట్టి ఇక్కడ మటీరియల్ అన్ని తీసుకెళ్ళాలి అనేసి వచ్చాను. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఈరోజు సూరత్కి వచ్చాను, అక్కడ లోకల్లోనే యశ్వంత్ ఎప్పుడు ఆటో ఎక్కారు. యశ్వంత్ ఐడియా ఉందా? చిన్నప్పుడు ఆటో ఎక్కాడు, ఇప్పుడు ఆటో బీటెక్ ఆటో ఎక్కాడు. సో ఇప్పుడు నేను ఆటో ఎక్కించబోతున్నాను అనమాట. సో అంటే నాకు ఐ లవ్ ఆటో రైడ్ అండి, నాకు చాలా చాలా ఇష్టం అనమాట.
ఎవరెళ్తారు? అది కాదు మెయిన్ ప్రాబ్లం, కార్ ఎక్కితే వామిటింగ్ వస్తుంది అందుకని. అరే నాకు కార్ డ్రైవింగ్ రాదా? నా దగ్గర కార్ డ్రైవింగ్ వచ్చు కానీ లాంగ్ కానీ వేరే అలా లేదు. కానీ నాకు యాక్చువల్లీ నాకు ఏంటంటే ఆటో రైడ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో దట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ మనకు ఎయిర్పోర్ట్లో ఆటో అలో ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలో ఉండదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయాలి అంతే. అండ్ ఎన్ని ఆటో ఎక్కలేదంటే నేను నా లైఫ్లో. फेमस मार्केट किधर है? आई मीन मटेरियल का मटेरियल टेक्सटाइल मार्केट रिंग रोड एरिया. టాక్సీలో వెళ్ళడానికి నాలాంటి బాధపడుతుంది కాబట్టి అన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎక్స్పెషల్లీ బయట వచ్చిన తర్వాత మేము అన్నీ చూసుకోవాలి కదా. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. 4 o'clock లేచాను సో 3 గంటల జర్నీ తర్వాత ఫైనల్లీ రూమ్ చేరుకున్నాను అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా టైం అంతగా అవ్వలేదు. ఇట్స్ అరౌండ్ టైం వచ్చేసి ఒక 11 o'clock అట్లా అవుతుంది అంతే. సో కాబట్టి అంత వేడిగా కూడా లేదు, బాగుంది. బయట క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో ఎనీవే ఓన్లీ 1 డే ఉంటున్నాను కాబట్టి జస్ట్ ఈ సింపుల్ రూమే తీసుకున్నాము. అది కూడా ఎందుకు అంటే యాక్చువల్లీ ఇక్కడ అంతా మ్యాక్సిమం నార్మల్ రూమ్సే ఉంది. 5 స్టార్ అట్లా కావాలి అంటే ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకోవాలంట. బట్ నాకు లోకల్ షాపింగ్ అంతా మొత్తం ఈ సరౌండింగ్లోనే ఉంది కాబట్టి ఇక్కడ నియర్ బై ఉన్న హోటల్ రూమ్స్ అయితే తీసుకున్నాము. అన్నీ వెతికిన తర్వాత ఉన్న వాటర్లో దిస్ ఇస్ ద బెస్ట్ వన్. సో కాబట్టి ఐ చూస్ దిస్. యశ్వంత్కి చాలా బాగా నచ్చింది కదా యశ్వంత్? ఎలా అనిపించింది? రూమ్ టూర్ ఏమైనా చేయాలని అనుకుంటున్నావా? అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది నువ్వు. ఎక్స్పెషలీ ఇది ఇలా వాష్రూమ్ ఇచ్చారు, ఇలా ఇది ఒక రూమ్, ఇది ఒక విండో. సో నో రూమ్ టూర్ టుడే. ఇట్స్ వెరీ సింపుల్ బట్ చాలా బాగుంది. అన్నింటికన్నా ఎక్కువ చాలా హైజీన్గా ఉంది, చాలా మంచిగా నీట్గా మెయింటైన్ చేశారు. సో కాబట్టి బాగుంది అనిపించింది, తీసేసుకున్నాము. అండ్ ఈవెన్ ఇంకోటి కూడా ఏంటంటే సూరత్ వచ్చేటప్పుడు మేము చాలా చూసింది ఏంటంటే అసలు రోడ్స్ కానీ ఏదైనా అసలు ఎంత హైజీన్గా ఉంది తెలుసా అంటే అసలు చాలా నీట్గా ఉంది రోడ్స్ అండ్ ఆల్. ఇట్స్ వెరీ హైజీన్, చాలా బాగా అనిపించింది నాకు. సో కాబట్టి ఇదైతే తీసేసుకున్నాను. కానీ ఏంటంటే మ్యాటరు ముందు వచ్చిన పని మీద బయటకు వెళ్ళాలి కదా. సో నేను ఏ పని మీద అయితే వచ్చానో దానికోసం బయటకు అయితే వెళ్ళాలి నేను. బికాజ్ చాలా మటీరియల్స్ అన్నీ కొనాలి. సో లెహెంగాస్ కానీ, శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ అండ్ ఈ అనార్కలీస్కి కానీ ఇక్కడ చాలా ఫేమస్ మటీరియల్ అండ్ ఎక్స్పెషల్లీ చాలా రీజనబుల్. మనం బయట కంపేర్ చేస్తే ఇక్కడ మనకు చాలా రీజనబుల్గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ అయితే నేను ఏదైతే అనుకొని వచ్చానో అవంతా కొనుక్కోవాలి. అండ్ చాలా రెఫరెన్స్ అయితే పట్టుకొని వచ్చాను, ఇది కొనాలి అనేసి. సో బయటికి తీసుకెళ్తాను, మీకు కూడా షాప్ అని చూపిస్తాను. మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చి తీసుకోవచ్చు. ఓకేనా? రెడీ అవుతాం. రెడీ అయ్యి కొంచెం లంచ్ ఏమైనా తినేసి ఇక్కడ బీచ్ కూడా ఉందంట. సో బీచ్ కూడా వెళ్ళి నెక్స్ట్ షాపింగ్ చేసుకొని మళ్ళీ వచ్చి అగైన్ మార్నింగ్ లేచి హైదరాబాద్కి వెళ్ళాలన్నమాట. అంతే. యశ్వంత్ ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా? ఎలా అనిపించింది సూరత్? నువ్వు వచ్చావా ఇంతకుముందు? ఫస్ట్ టైం వచ్చావా? ఎస్. సో ఇది సో ఏంటంటే మార్నింగ్ బయటకు వెళ్ళాము. నేను ఏదైతే షాపింగ్ చేయాలనుకుని వచ్చినాను అన్ని షాపింగ్ చేసేసాను. చిన్నగా మీరు కూడా చూసారు కదా. కానీ మీకు ప్రాపర్గా ఇంకొక వీడియోలో ఏదైతే కొన్నాను, ఏం తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడుతున్నాను. అండ్ దానికన్నా ముందు ఇక్కడ ఒక స్ట్రీట్ షాపింగ్ కూడా ఉందంట సూరత్లో. క్లోజ్ అయిపోయిందట. ఎందుకంటే బయటకు వెళ్ళి అక్కడ అవన్నీ తిరిగి వచ్చేటప్పుడు టైర్డ్ అయిపోయింది కాబట్టి పడుకున్నాను. ఇప్పుడు లేస్తే క్లోజ్ అయిపోయింది. కానీ ఒకే ఒక స్ట్రీట్ ఓపెన్ ఉంటుందంట షాపింగ్ కోసం. అక్కడ చూద్దామని వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఏం తీసుకున్నాను
తీసుకుంటాను, చూపిస్తాను. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏదైనా ఫేమస్ ఫుడ్ ఉంటే అది కూడా ట్రై చేయాలని అనుకుంటున్నాను. బయట చూడండి, హైదరాబాద్ లాగా లేదు, రోడ్ అంతా ఫుల్ ఖాళీ సమ్మర్ వచ్చింది కాబట్టి బాడీ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. సో హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి అంటే ఇలాంటి కలర్ఫుల్ బాటిల్ అన్ని తీసుకొని పక్కన ఉంటే కొంచెం చూసి వాటర్ తాగుతామని. బాంబే మార్కెట్ వచ్చిన సూరత్లో అండ్ క్లోజింగ్ టైం కూడా ఉంది. అఫ్కోర్స్ క్లోజ్ చేస్తున్నారు, బట్ చూద్దామని వెళ్ళాను. కానీ అంతగా నాకైతే ఏమీ నచ్చలేదు అనమాట. అంటే శారీస్ కానీ లెహంగాస్ కానీ నార్మల్గానే ఉంటాయి. దానికోసం రాలేదు కాబట్టి జస్ట్ ఒక్క రౌండ్ అయితే చూసాను. నాకు అంతగా ఏం అనిపించలేదు కాబట్టి కొనలేదు. ఇక్కడ నుంచి ఇంకా నేనే బయలుదేరుతున్నాను అనమాట. రెసిపీ కూడా ఆకలిస్తుంది కదా. సో ముందు అండ్ బీటెక్లో నేను ఆటో ఎక్కాను అని యశ్వంత్ చెప్పాను కదా. మీకు ఇంకొక విషయం తెలుసా, ఈరోజు సూరత్లో కంప్లీట్ అంతా ఆటోలోనే తిరిగాం. ఆటోనే ఎక్కించాను, నో క్యాబ్, ఓన్లీ ఆటో. సో ఈ రెస్టారెంట్ ఏదైతే ఫేమస్ ఉందో అది ప్రాపర్ తింటున్నాము. కానీ అది కాదు, మేము అడిగిందంటే మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళు అని చెప్తే వాడు ఇక్కడ తీసుకొచ్చడం వల్ల అంబియన్స్ అయితే బాగుంది, ఫుడ్ అయితే బాగుంది, టేస్ట్ కూడా పర్లేదు, తినచ్చు. మధ్యాహ్నం మార్నింగ్ అయితే ఫుడ్ కూడా జాగ్రత్త ఉంటాం. అందుకే నైట్ పర్లేదు ఆటో వాడికి ఏం చెప్పగా తీసుకుంటాం, మంచి ప్లేస్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇక్కడ మళ్ళీ ఒక 15-20 minutes వెయిట్ చేసి ఇప్పుడు ఈ ఫుడ్ తింటున్నాం. క్లారిటీ చెప్పవాలి, క్లారిటీ చెప్పాలి. అసలు అదిరిపోయింది. సో ఈ ప్రాపర్ సూరత్ ఫుడ్ ఫైనల్ మేబీ పన్నీర్ ఎప్పుడు తిన్నా కూడా కొంచెం ఉంటుంది కాబట్టి అలా అనిపించింది. ఇదైతే చాలా గొప్పగా ఉంది. ముప్పై వస్తుంది వచ్చింది. సో ఫైనల్లీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బ్యాక్ టు అవర్ హైదరాబాద్. సో రాలేదు కానీ ఆన్ ద వే అనమాట. సో స్టార్ట్ అయిపోయాము ఇప్పుడే రూమ్ నుంచి ఎయిర్పోర్ట్కి. సో ఈరోజు కూడా అగైన్ సూరత్ ఆటోలోనే వెళ్తున్నాం అనమాట. సో నిన్నటి నుంచి ఇప్పుడు వరకు ఇక్కడ అసలు హాస్టల్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు లోకల్లో ఆటోలో చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట. ఇక్కడ మీరు ఎవరైనా వచ్చినప్పుడు కూడా అంటే అసలు మీకు ఎలా క్యాబ్ బుక్ చేసుకోవాలి అది ఏం లేదు, అస్సలు ప్రాబ్లం లేదు. రూట్ తప్పకుండా పెట్టుకొని ఏరియా ఆటోలో హ్యాపీగా వెళ్ళవచ్చు అనమాట. సో స్టార్ట్ అయితే అయ్యాము, ఇంటికి వెళ్ళాలి ఫాస్ట్ బికాస్ షాడో వెయిట్ చేసి ఉంటాడు. ఐఎమ్ మిస్సింగ్ హిమ్ సో మచ్ బికాస్ 1 day అయిపోయింది కాబట్టి. సో అలా వెళ్తున్నాం అనమాట. అలాగే సూరత్ గైస్, మీరు కూడా తప్పకుండా ఈ క్యూ స్కిన్ హ్యాపీ ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను. సో చూసారు కదా నా సూరత్ ట్రావెల్ డే అనేది ఎలా జరిగింది అనేసి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ మిమ్మల్ని నేను ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.